దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనకు ఈ లోకంలో జీవించటానికి బలము కావాలి. ఎందుకని మనం పోరాడేది శరీరులతో కాదు, ఆకాశమందు సంచరిస్తున్న దురాత్మ శక్తులతోనూ మనం పోరాడుతున్నాం. ఆ పోరాటానికి తగిన బలం కావాలి. అయితే చాలాసార్లు మనిషి తన జ్ఞానాన్ని బట్టి పోరాడాలని ఇష్టపడతా ఉంటాడు. తనకున్నటువంటి చదువును బట్టి, సామర్థ్యతను బట్టి పోరాడాలనుకుంటాడు. తనకున్న అనుకూలతను బట్టి పోరాడాలనుకుంటాడు. కానీ దానివల్ల అపజయం ఏర్పడుతుంది. అందుకే అంటాడు తుదకు, అంటే నీ శక్తి అంతా ఉడికిపోయిన తర్వాత, నీ బలమంతా మరుగైపోయిన తర్వాత, నీ ప్లాన్లన్నీ అయిపోయిన తర్వాత, చివరికి నువ్వు క్రీస్తు యందు బలవంతుడవై ఉండు, శక్తివంతుడవై ఉండు. క్రీస్తు అనుగ్రహించు ఆత్మ ద్వారా, దేవుని ద్వారా పొందుకునే బలమును బట్టియే ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు. అందుకే బైబిల్ ఉంది, ఇది శక్తి చేత బలము చేత కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ద్వారానే. ఆ ఆత్మ బలమును బట్టి మనం జయించగలుగుతాం. మన వల్ల ఏది కాదు. నీకు కోట్ల రూపాయలు ఉండొచ్చు, నీ చుట్టూ 100 మంది ఉండొచ్చు, నీకు బంధువర్గం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, నువ్వు చదువుకున్నటువంటి జ్ఞానం ఉండొచ్చు, నీ శరీరంలో చక్కటి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఒక ఆత్మను సంపాదించటం నీ వల్ల కాదు. అపవాదిని ఎదుర్కొనటం నీ వల్ల కాదు. శరీర క్రియలను చంపటం నీ వల్ల కాదు. ప్రియమైన వారలారా, తుదకు క్రీస్తు అనుగ్రహించు బలమును బట్టి నీవు ఆకాశమండలమందు సంచరించు వాటిని జయించగలుగుతాం. శరీర క్రియలను జయించగలుగుతాం. అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఆత్మకు శరీరానికి కలుగుతున్న పోరాటాల మధ్యలో మాటి మాటికి తన శరీరం అడ్డుగా వస్తున్నప్పుడు, తన జ్ఞానం అడ్డుగా వస్తున్నప్పుడు, తన ఆలోచనలు అడ్డుగా వస్తున్నప్పుడు అతను అంటాడు, దినదినము నా శరీరమును నల్లగొట్టుకొని నేను దానిని స్వాధీనపరుచుకుంటున్నా. ఎందుకంటే ఆత్మ ద్వారా జరిగే కార్యానికి శరీరాన్ని మనం కలపకూడదు. అంటే మన జ్ఞానాన్ని మనం కలపకూడదు, మన ఆలోచనలను మనం కలపకూడదు. అది పూర్తిగా ఆత్మ ద్వారా ఒక నడిపింపు ప్రకారంగా జరిగినప్పుడే అది ఆ కార్యము జయకరంగా ఉంటుంది, ఆ కార్యం నిలబడగలుగుతుంది, చేసే పని దేవుడు అంగీకరిస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఏమాత్రము దైవిక కార్యాల విషయాలలో మన నాలెడ్జ్ ఉపయోగించకూడదు. తుదకు మనము క్రీస్తునందు బలవంతులమై ఆకాశమండలం ముందు సంచరించు దురాత్మశక్తులతోనూ, అలాగే ఎదురాడే ప్రతి శోధనతోనూ జయించి, క్రీస్తు జయించి తండ్రి కుడి పార్శ్వమందు ఎలాగైతే ఆసీనుడయ్యాడో, మనమును జయించి తండ్రి సింహాసనమందు ఆసీనులమవుతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.